పెద్ది సినిమాకు కష్టాలు తప్పడం లేదు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ మాత్రం ఒక చర్చ నడుస్తుందన్నమాట సినిమా వర్గాల్లో కూడా. అంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల అన్ని సినిమాల పక్కన పెడితే ఇప్పుడు రాబోయే పెద్ది సినిమా మీదనే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, అది ఈ సినిమా మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? సో ఖచ్చితంగా పెద్ది సినిమా ఏదైతే ఉందో చాలా మంచి అంచనాలతో టాలీవుడ్కి మంచి పేరు రాబోయే సినిమా అవుతుందన్నమాట. సో బుచ్చిబాబు గారు ఆయనకు రెండో సినిమా అయినా చాలా మంచిగా దానికి బజ్ క్రియేట్ చేశారు. ఆయన తీసే విధానం కానీ ప్రజెంటేషన్ కానీ ఒక స్టార్ హీరోని ఎట్లా చూపించాలి, ఎట్లా చూపిస్తే ఫ్యాన్స్కి నచ్చుతుంది అన్న పల్స్ పట్టుకుని సినిమాని అయితే బాగా తీస్తున్నారు అనమాట. సో అది ఇంకా మొత్తం సినిమా అంతా రెడీ అయినాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. అయితే మరి ఈ సినిమాకి అంతా పాజిటివ్గా ఉన్నా కానీ ఒక కష్టం ఎదురవబోతుందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనశంకర ప్రసాద్ గారిది ఏదైతే జీవో ఉందో అది పర్మిషన్ లేకుండా ఇచ్చారు, మేము వద్దన్నా ఇచ్చారని చెప్పి కోర్టు అయితే తిరగబడింది అనమాట. సో అక్కడ సింగిల్ బెంచ్ పేషీలో ఎవరైతే దానికి పర్మిషన్ ఇచ్చారో సో వాళ్ళ కోర్టు ఇప్పుడు మళ్ళీ దాన్ని కొట్టేస్తుంది. అంటే ఎవరు ఇమ్మన్నారు అని చెప్పి ఇటు హోంశాఖని కూడా అడగడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలకు ఏవి కూడా ఇవ్వద్దు, ఏదన్నా ఇస్తే 90 రోజుల ముందు అది అప్రూవ్ చేసుకున్నాకే సినిమాకి మీరు బాక్స్ ఇచ్చుకోవాలని చెప్పి సినిమా రిలీజ్ అయ్యే అంటే మినిమం 3 నెలలు ముందు అది అమలు చేసుకున్నాకే అప్పుడు మీరు ఆ ప్రాసెస్కి వెళ్ళాలని చెప్పి చెప్తాం జరిగింది. అది తెలంగాణ గవర్నమెంట్కి అది రూల్ పాస్ చేశారనమాట. సో మరి ఇక వాళ్ళు కూడా ఈసార్లు అన్నిసార్లు అంటే అంత ముందు ఇచ్చినట్టుగా కాకుండా 3 నెలల ముందే సినిమా టీం వాళ్ళు అది చేసుకుని ఆ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సినిమాలు అనుకుంటే 3 నెలల ముందు అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఏ డేట్ కనుక్కొని వస్తుంది. బట్ పెద్ద సినిమాలు ఆ విధంగా కాదు కదా. కొన్ని సినిమాలు అప్పటి వరకు షూటింగ్ పూర్తి కాదు, ఇంకా వేరే పనులు ఉంటాయి, మేము సడన్గా పోస్ట్పోన్ చేసుకుంటారండి. కాకపోతే ఏంటంటే 3 నెలల ముందు ఇలాంటి డెడ్ లైన్ పెట్టడం వల్ల ఏంటంటే సినిమా వాళ్ళకి కంప్లీట్ అయినాక ఆ 3 నెలలు సరిపోతాయి వాళ్ళకి ప్రమోషన్స్కి. సో అప్పుడు సినిమా కంప్లీట్ అయినాక రిలీజ్కి చక్కగా ఒక ముందు డేట్ లాక్ చేసుకుని ఆ టైంకి వస్తే కొంచెం లేట్ అయినా జనం చూసి ఆదరిస్తారు. సో మనకు మంచి రేటు కావాలన్నప్పుడు మరి వీళ్ళ కండిషన్లతో పాటుగా ఇది వాళ్ళేం ఇవ్వనని చెప్పలేదు కదా. సో ఇట్లా ఒక 3 నెలల ముందుగా అయితే దాని సవరణలు ఏమైనా చేయాలన్నా అప్పుడు చేసుకుని ఆ టైంకి ఇబ్బంది లేకుండా రిలీజ్ ఇబ్బందులు లేకుండా అవుతాయి అనమాట. సో అది వాళ్ళకి మేలే అవుతుంది తప్ప దానికి నష్టం ఉండదు. ఇప్పుడు పెద్ద సినిమా పరిస్థితి ఏంటంటే సో అదే మరి పెద్ద సినిమా మార్చి 27th వస్తే కనుక ఖచ్చితంగా దానికి ఈ రూల్ ప్రకారం అయితే తెలంగాణలో కొంచెం రేటు సమస్య అవుతుంది. సో మరి అది దాని వరకు ఏమైనా ఎక్స్క్లూడ్ చేస్తారో లేదంటే అది మామూలు రేట్లతోనే వెళ్తుందో మరి ఏంటనేది తెలియదు. అంటే ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకోకుండా ముందే సినిమా డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఏదైనా సడలింపు ఇస్తుండొచ్చు. అంతే అవ్వాలి, ఎందుకంటే అది ఎవరికైనా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి సినిమా వాళ్ళు జాగ్రత్త పడతారు. సో ఇది ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ దీని గురించి మార్చాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి అంత ప్రమోషన్సే ఉంటాయి మోస్ట్లీ. సో వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు రిలీజ్కి. మరి ఇలాంటి టైంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మరి దానిపైన గవర్నమెంట్ అలాగే హైకోర్టు వాళ్ళందరూ మాట్లాడుకుని ఏం చేస్తారు ఏంటి. సో ఈ ఒక్క ఫిల్మ్కి ఏమైనా సవరణ ఇస్తారేమో, లేదా ఇవ్వకపోతే నార్మల్ రేట్స్ అయినా కొంచెం లాంగ్ రన్లో కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి నష్టం లేదు. అది మంచి సినిమా కాబట్టి మంచి సినిమా ఇప్పుడు జనాలు కంటెంట్ ఉంటే వెళ్తున్నారు ఖచ్చితంగా. సో అది కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా అది మామూలు రేట్ ఇచ్చినా కూడా లాంగ్ రన్లో చాలా బాగా స్కోర్ చేస్తుంది. ఈవెన్ ఉన్న రికార్డులను కూడా క్లియర్ చేసే ఛాన్స్ అయితే ఉంది దానికి. సో రేట్లు ఉంటే ఇంకొంచెం బెటర్ కలెక్షన్ అయితే చూడొచ్చు.